పసిడి పరుగులు పెడుతోంది. వెండి వేగంగా కదులుతోంది. ఒక్కరోజే ఏకంగా 580 రూపాయలు పెరిగి పుత్తడి దడ పుట్టిస్తోంది. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న బంగారం ఒక్కసారిగా ఉరుకులు పెట్టింది. పసిడి ధరలు అమాంతం పెరగటానికి గల కారణాలేంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా మారుతున్న పరిణామాలతో మన దేశంలో గోల్డ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. పారిశ్రామిక డిమాండ్తో వెండి ధరలు కదం తొక్కుతున్నాయి. అంతర్జాతీయ కారణాలు, దేశీయంగా ఆభరణాల విక్రేతల కొనుగోళ్లు ధరలు బాగా పెరిగేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు. వరుసగా 7వ రోజు ధర పెరగడంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి ధర 23% ప్రతిఫలాన్నిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో గురువారం ఒక్కరోజే మేల్మి బంగారం 10 గ్రాముల ధర 580 రూపాయలు పెరిగి 30,250కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 8 గ్రాములు 200 పెరిగి 23,300కు చేరింది. ఇదే బాటలో వెండి కిలో ధర 700 పెరిగి 42,050 రూపాయలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ముంబై బులియన్ విపణిలో 30,400కు, వెండి కిలో 670 రూపాయలు పెరిగి 42,340కు చేరాయి. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 30,000 రూపాయలు, వెండి కిలో 41,500కు చేరాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్కు అనుగుణంగా వివిధ నగరాల రేట్లలో స్వల్ప తేడాలుంటాయి. ఈ ప్రకారం ముంబైతో పోలిస్తే హైదరాబాద్లో సాధారణంగా ధర ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ నగరంలో ఇంకా ఎక్కువ డిస్కౌంట్కే బులియన్ వర్తకులు బంగారాన్ని ఆఫర్ చేస్తున్నారు. పొత్తడి కొనుగోళ్లకు ఇది సీజన్ కాకపోవడం, ధర అధిక స్థాయిలో ఉండటంతో కొనుగోలు ఆసక్తి సన్నగిల్లడం వంటి కారణాలతో డిమాండ్ లేదని వర్తకులు అంటున్నారు. ప్రపంచంలోనే బంగారం వినియోగంలో టాప్లో ఉన్న భారత్కు గత 4 నెలల నుంచి పొత్తడి దిగుమతులు పడిపోతున్నాయి. ఏప్రిల్లోనైతే ఈ దిగుమతులు 22 టన్నులే. 2015 పూర్తి సంవత్సరంలో భారత్ 850 టన్నుల పసిడిని దిగుమతి చేసుకున్నదంటే ప్రస్తుత దిగుమతులు ఎంత క్షీణించాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పసిడి ధరలు పెరగడానికి కారణమని బులియన్ నిపుణులు చెబుతున్నారు.